రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీలుకు వెళ్లారు. అసెంబ్లీ కార్యదర్శి అప్పీలుపై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ రావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదనేది హైకోర్టుకు తెలిపారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న సీజే ధర్మాసనం విచారణ ముగిసిందని తెలిపింది. విచారణ వాయిదా వేసింది. రైట్. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీలుకు వెళ్లారు. అసెంబ్లీ కార్యదర్శి అప్పీలుపై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి లిఖిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి. అలాగే కాంగ్రెస్ కి సంబంధించి పార్టీ కూడా ఇప్పటికే ధర్మాసనానికి రావడం, దీనికి సంబంధించి పరిసర వాదన కూడా కోర్టు వినడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క తీర్పును కూడా రిజర్వ్ చేసినట్లు, అంతేకాకుండా దీనిపైన కొన్ని పూర్తి స్థాయి విచారణలు కూడా సహకరించాలంటూ కోరినట్లు కూడా తెలుస్తుంది. స్పీకర్ ని కూడా దీనిపైన విచారణకు ఆదేశించాలంటూ కోరిన పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అపోజిట్ వర్గాలు వచ్చేసి తమ పార్టీ నుండి గెలిచి పార్టీ పేరు వాడుకొని వారు గెలిచారు. ఆ తర్వాత రాజీనామా చేయకుండా పార్టీ నుండి వెళ్ళిపోయారంటూ కూడా అలిగేషన్స్ వేస్తే, ఈ మిగతా ఎమ్మెల్యేలు మాత్రం తమ ప్రైజ్ని ఉపయోగించుకునే తాము గెలిచాము కానీ పార్టీని ఉపయోగించుకొని కాదు అంటూ కూడా వారు ఎదురేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి విచారణ జరగనున్నట్లయితే తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి సమాచారం కూడా అందే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు అయితే దీనికి సంబంధించి తీర్పును రిజర్వ్ చేయడము, అంతేకాకుండా మరికొంత విచారణ జరపాలంటూ కోరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఎప్పటికీ తీర్పు రిజర్వ్ చేశారు, ఎప్పటికి దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువడించే అవకాశం కనిపిస్తుంది. సో ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాదనలు వినిపించినటువంటి మోహన్ రావుకి సంబంధించి ఏ అంశాన్ని లేవనెత్తారు? దీనికి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? రైట్. లిఖిత, బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాది మోహన్ రావు వాదనలు వినిపించారు. ఆయన ఏ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? తీర్పు ఎప్పుడు వెలువడించే అవకాశం ఉంది? రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లిఖిత.